ఎక్కడ ఎక్కడ నా బాల నిన్నే అమ్మా నీ గోల మా వాళ్ళు లేడు నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు. గంట క్రితం మరణించాడట. ఆ నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? ఇదిగో వినపడట్లేదా? చెప్తున్నానా? అబ్బా ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా ఎక్కడున్నావయ్యా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్ అమ్మా అబ్బా అబ్బా అమ్మో ఏదో ఇరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్ను కానీ లవ్ చేసేట్లేదు కదా. అబ్బా అబ్బా ఎలా ఉంది ఐడియా? బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తరాబాయ్. పుతిలి బాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గంట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయనా. నువ్వు లోపలికి రా చెప్తా. బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో చిన్నోడు మెడ్డావలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్నా? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైనంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం. వెళ్దాం. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. आमा ना इंगे इपड़े बंदिरके కారు డిక్కీలో ఇరికే. ఏటా ఖర్చు వెళ్ళముండో. మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు నేను వెళ్ళిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహ గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్నా తెచ్చావు.
చేసింది. ఇది నిజంగా పిచ్చితారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండు. చూసావా? 1 2 3 4 5 అమ్మో 6 7 8 9 10. అమ్మో కల్లాయికు బాంబు 1 2 3 4. అందాల మేఘమాల ఇవాళ గ్లాసులో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో బొమ్మ పురుస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమో చూద్దాం. రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లల ఈ ఆటలు వింటరా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా. ఇది నా ఆశయం. ఇదేం ఆశయంరా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏంట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యో కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా? అమ్మా, ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. అమ్మో, వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. ఇది ఎవరో కావాలని చేసిన పని. వీడి పని చెప్తాను. ఇంట్లో నేనండి. మా ఇంట్లో అసలు చెంచాలు వాడమండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడూ చూడలేదండి. ఆ మాటకొస్తే మా తాతయ్య గారండి చెంచా కణతకు తగిలి ప్రాణం పోయిందండి. ఏంటి? చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో, ఇంకా నయ్యం, అది నా గుండెకి తగిలింది కానీ కణతకి తగలేదు, బతికిపోయాను. అది సరే, ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి పడేసి ఉంటుంది. ఓహో, అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్, మళ్ళీ వెళ్ళొస్తాను.